హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి రోటీ టమాటో పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ టమాటో రోటీ పచ్చడి చాలా బాగుంటుందండి. నోటికి కమ్మగా చాలా బాగుంటుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి 2 స్పూన్లు పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకుందాము. హైలో కాకుండా సిమ్లో పెట్టి వేయించుకుంటే లోపల దాకా బాగా వేగుతాయి. ఇవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే కడాయిలో ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకుందాము. కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఈ పచ్చడికి మనకి కారం ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. మూత పెట్టలేదంటే చిటపటలాడుతా పైన పడుతుందండి ఆయిల్. మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఒకసారి కలిపేసుకుందాము. ఇలా మగ్గింది కదా, ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 3 టమాటాలు, పండిన టమాటాలు వేసుకుందామండి. ఇవి వేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇందులోకి ఒక 1/2 స్పూను జీలకర్ర, కొద్దిగా చింతపండు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే నేను రోటీ దోసకాయ పచ్చడి కూడా చేశానండి అంతకుముందు వీడియోలో, అది కూడా చూడండి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటా వేయించుకోవాలి. ఇవిగోనండి, ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. నేనైతే రోలు తీసుకున్నానండి. ఈ రోల్లో దంచుతున్నాను. మిక్సీలో వేసుకునే వాళ్ళైతే కచ్చాపచ్చాగా వేసుకోవచ్చు. పల్లీలు ఉన్నాయి కదా, పొట్టు తీసిన పల్లీలు ఇందులోకి వేసుకొని బాగా పొడిగా దంచుకోవాలి. నోటికి రుచిగా తినాలి అనుకుంటే ఇలా కమ్మగా పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది విలేజ్ స్టైల్లో చేస్తారు. ఇదంతా పొడిగా చేసుకున్నాము కదా. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసుకొని దంచుకుందాము. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. ఉప్పు సరిపోకపోతే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ముందైతే కొంచెం వేసుకోవాలి. ఇదిగోనండి, ఇలా దంచుకున్నాము కదా. ఇప్పుడు ఇందులోకి వేయించిన టమాటాలు వేసుకున్నాము. మిక్సీలో కాకుండా ఇలా రోలులో వేసి దంచుకున్నామంటే చట్నీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మిక్సీలో వేసామంటే మెత్తగా మెదిగిపోతుందండి. ఇలా రోడ్లో వేసుకొని చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఒక 6-7 చిన్నులపాయ రెబ్బలు వేసుకుందాము. పచ్చడంతా పక్కకు అనేసి ఇలా చిన్నులపాయ రెబ్బలు వేసుకుంటే మెత్తగా మెదిగిపోతాయి. ఇదంతా ఒకసారి దంచుకుందాము. ఉప్పు సరిపోలేదండి, నేను కొంచెం వేస్తున్నాను. చూసారు కదా, రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాము. అంతేనండి, రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి తింటుంటే మంచి టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి రోటీ దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. నోరు చప్పగా ఉన్న వాళ్ళు కానీ ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాగ కమ్మగా రోటీ దోసకాయ పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది విలేజ్లో చేస్తారు. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఒక 6 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. కొంచెం కారం తక్కువగా ఉంటాయి. ఒక 1/2 కేజీ దోసకాయ తీసుకుంటున్నాను. ఈ దోసకాయ పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి ఒకటి పెట్టుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకుందాము. ఇలాగా రోటీ పచ్చడి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.
ఇవి కాస్త చల్లారిన తర్వాత మనము రోటీలో చేసుకుందాము, మిక్సీలో కాకుండా. ఇప్పుడు ఒక 6-7 చిన్నులపాయ రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ దంచుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకొని దంచుకుందాము. మిక్సీలో కాకుండా ఇలాగ రోటీలో వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. ఇలాగా నోరు కానీ చప్పగా ఉన్నప్పుడు, ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి. నోటికి కమ్మగా ఉంటుంది రోటి దోసకాయ పచ్చడి. ఇప్పుడు ఇందులోకి దోసకాయ ముక్కలు సగం వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మొత్తంగా కాకుండా సగం వేసుకొని దంచుకోవాలి. ఇదిగోనండి, ఇలాగ దంచుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన దోసకాయ ముక్కలు కూడా వేసుకొని స్పూన్తో కలిపేసుకుందాము. మనకి తినేటప్పుడు దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, అందుకని నేను సగమే వేసి తర్వాత సగం వేసాను. ఇదంతా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ రోటీ దోసకాయ పచ్చడి. చాలా బాగుంటుంది. మిక్సీలో వేసిన అంతగా బాగోదు కాబట్టి ఇలా రోటీలో వేసుకొని దంచుకోండి, కమ్మగా ఉంటుంది పచ్చడి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి గుడ్డు కారం అయితే చేస్తున్నాను. ఈ గుడ్డు కారం వేడి వేడి అన్నంలోకి తింటుంటే చాలా బాగుంటుంది. అయితే ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులోకి ఒక 20 ఎండుమిరపకాయల దాకా వేస్తున్నాను. కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుందాము. కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవాలి, కలుపుకుంటా వేయించుకోవాలి లేదా మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాము. వేడి ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఇదిగోనండి, ఇలా మిక్సీ పట్టేసుకున్నాము కదా, ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ ఆయిల్ గెరటితో 1.5 గెరట ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఇందులోకి మినప్పప్పు, పచ్చిశనగపప్పు 2 స్పూన్ల దాకా వేసుకొని కొంచెం ఎర్రగా వేయించుకున్నాము. ఇలా వేగిన తర్వాత 2 గుడ్లు తీసుకొని ఇందులోకి వేసుకున్నాము. మనం 20 ఎండుమిరపకాయల దాకా తీసుకున్నాం కాబట్టి 2 గుడ్లు తీసుకుంటున్నాము. అదే 10 ఎండుమిరపకాయలు తీసుకున్నామంటే 1 గుడ్డు అయితే సరిపోతుందండి. ఇది సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి, నీచు వాసన లేకుండా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాము. సిమ్లో పెట్టే చేసుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసి ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాము. ఈ గుడ్డు కారం మనకి బాగా వేడి వేడి అన్నంలోకి తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి గుడ్డంతా బాగా వేగింది కదా, ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలతో కారం పట్టుకున్నాం కదా, ఇది ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఈ కారం కొంచెం వేడి చేస్తుందండి. ఇలాగ చేసుకున్నప్పుడు తినాలి అనుకున్నప్పుడు తినండి, కానీ మజ్జిగ మాత్రం తాగండి, లేదా వేడి చేస్తుంది. ఇలా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి 2 నిమిషాల దాకా. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోనండి, ఇలాగ వేగిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము.
అంతేనండి, చూసారు కదా గుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.